హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో అల్లు అర్జున్ మినహా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. అయితే ముంబైలో షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ విచారణకు హాజరు కాలేకపోయారు. హీరో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరై అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారని వివరిస్తూ అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. బన్నీ విచారణకు హాజరు కాలేని పరిస్థితులను న్యాయస్థానానికి నివేదించారు లాయర్లు. ఇక దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి అల్లు అర్జున్ ఎందుకు హాజరు కాలేకపోయారో మెమో దాఖలు చేయాలని న్యాయవాదులను ఆదేశించారు. కేసులో నిందితులందరూ విచారణకు సహకరించాలని, తదుపరి విచారణలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ తరపున దాఖలైన విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ కేసు విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. వర్చువల్ గా హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతిస్తారా లేదా అన్న అంశంపై ఎలాంటి నిర్ణయం ఇంకా వెల్లడించలేదు. తరఫు నుంచి ఇక్కడ మనకి లీగల్ టీమ్ గా ప్రెజెంట్ అయినటువంటి భానుచంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు ఇందాక చెప్తూ ఉన్నారు ఏదైతే మనకి సమన్లో జారీ చేశారో నోటీసుల్లో కూడా మనకి కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు, కొన్ని అయితే మనకి డిడక్ట్ చేశారని చెప్తున్నారు. సో దాని గురించి చెప్తారు. నేను ఈరోజు అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై సీనియర్ కరం కొమిరెడ్డి గారు ఐఎమ్ హియర్ టు ఫైల్ రిప్రజెంటింగ్ ద సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ 1 to 10. ఆ 1 to 10కి వచ్చిన సమ్మన్స్ మేము చూస్తే ఇంతకుముందు బెయిల్ వేసినప్పుడు కూడా ఆ ఛార్జ్షీట్ రిమాండ్ కేస్ డైరీ కానీ అవి చూస్తే ఛార్జ్షీట్లో కొన్ని ఆల్టరేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ అకార్డింగ్ టు ద ఆర్సీడీ ఇప్పుడున్న సమ్మన్స్ కానీ అప్పుడు ప్రీవియస్లో 105 ఎఫ్ఐఆర్ ప్రకారం ఆర్సీడీ ప్రకారం 105, 118 సబ్ క్లాజ్ 1 రెడ్ విత్ 3 సబ్ క్లాజ్ 5 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కుదించడం జరిగింది. ఇప్పుడు సమ్మన్స్ ఆఫ్టర్ ఛార్జ్షీట్ ఫైలింగ్ ద పిఆర్సీ స్టేజ్లో ఇప్పుడు 105, 110 ఇన్ ఎడిషన్ టు 49 రెడ్ విత్ 3, 5 సబ్ క్లాజ్ 5 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ తోటి సమ్మన్స్ జారీ చేయడం జరిగింది. దీని తదుపరి మేము న్యాయపరంగా స్టెప్స్ తీసుకొని మేము ట్రయల్ కండక్ట్ చేస్తాం. చిక్కడపల్లి పోలీస్ వారు కొన్ని కీలక ఆధారాలని సబ్మిట్ చేశారు అంటూ ఉన్నారు. సో ఏం ఆధారాలు వాళ్ళు సబ్మిట్ చేశారు? ఈరోజు ఓన్లీ ఇన్ ద క్రైమ్ స్టేజ్ వేర్ ఇన్ 376 of 2024 తర్వాత డైరెక్ట్లీ ఆఫ్టర్ ద ఫైలింగ్ ఆఫ్ ద ఛార్జ్ షీట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడు పిఆర్సీలోకి వచ్చింది. దిస్ ఇస్ ద బేసిక్ అండ్ ద ఫస్ట్ స్టెప్. పిఆర్సీ సమ్మన్స్ ఇష్యూ చేసింది రమ్మని. ఇంకా ఛార్జ్ షీట్ ఈరోజు డైరెక్షన్ ఏంటంటే అందరికీ 23 మందికి ఛార్జ్ షీట్ పేపర్ సర్వ్ చేయండి అని చెప్పి ఇచ్చారు. సో తదుపరి మేము ఛార్జ్షీట్ తీసుకున్న తర్వాత ఇంకా మరిన్ని వివరాలు నేను చెప్పడానికి ఆస్కారం మీకు ఉంటుంది. జూలై 6వ తారీఖున A1 నుంచి A10 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉందంట. డెఫినెట్లీ అఫ్కోర్స్ కోర్టుకి గౌరవించక తప్పదు. A1 నుంచి A10 కాదు, అందరూ 23 మెంబర్స్ ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్ ముందు కంపల్సరీ. నేను వాళ్ళని రిప్రజెంట్, ఇట్స్ మై ఆబ్లిగేషన్ టు గెట్ హిమ్ బిఫోర్ ది రిప్రజెంట్ ది యాజ్ ఎ కౌన్సిల్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. సో అంటే మనకి A12 నుంచి A23 వరకు ఎవరెవరిని యాడ్ చేశారని చెప్పేసి ఏమైనా చెప్పగలరు? స్టార్టింగ్లో వెన్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అండ్ ఇనిషియల్ ప్రొసీడింగ్స్ అరెస్ట్ టైంలో బిఫోర్ హ్యావింగ్ ద ఛార్జ్ షీట్ 19 మెంబర్స్ ఉండే. దాని తర్వాత 4 మెంబర్స్ బౌన్సర్స్ వగేరా ఎక్స్ట్రా యాడ్ అయినట్టు ఇప్పుడు వినికిడి. నేను ఇంకా ఛార్జ్ షీట్ అఫీషియల్గా ఇవాళ డైరెక్షన్ ఉంది కాబట్టి కోర్టు వారు తర్వాత ఇస్తా అన్నారు. 23 మందికి ఉంది కాబట్టి కాపీస్ అన్ని తర్వాత సర్వ్ చేస్తాను. అది తీసుకున్న తర్వాత నీకు మరిన్ని వివరాలు నేను తెలియజేయడానికి ఆస్కారం ఉండొచ్చు. చూస్తున్నారు కదా, A1 నుంచి A10 వరకు ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో సంధ్యా థియేటర్ యాజమాన్యం వారందరినీ కూడా రిప్రజెంట్ చేయబోతున్నటువంటి న్యాయవాది అయితే తెలియజేస్తున్నారు. ఈ కేసును అయితే కూడా జూలై 6వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఆ రోజు న్యాయమూర్తులు అయితే కూడా మొత్తం అంతా కూడా చెక్ చేసి అసలు ఎవరెవరు ఉంటారు, ఎవరెవరికి అయితే వాళ్ళు వ్యక్తిగతంగా హాజరవుతారు అని చెప్పేసి A1 నుంచి A10 వరకు అయితే ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుపరిచే బాధ్యత తనదే అని, మిగిలిన వాళ్ళందరికీ కూడా అంటే ముందుగా అయితే 19 మంది ఉన్నారు, తర్వాత అయితే 23 మందిగా మొత్తం కూడా ఛార్జ్షీట్లు అయితే దాఖలు చేశారు. సో మిగిలిన వివరాలన్నీ కూడా జూలై 6వ తారీఖున తెలియజేస్తాయని అయితే కూడా న్యాయవాదిగా తెలియజేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్గా మనకి కలుద్దాం.